పెట్టిందంటే పేట. చేస్తే తెలుస్తాయి అని పెట్టింది ఇక్కడ. మీకు చేస్తేనే తెలుస్తాయి అన్నాడు. ఈ పండు తిను దినము నిశ్చయముగా చతురు అని దీనికి ముందే చెప్పాడు. మీకు తెలుసా? దీనికి ముందే చెప్పాడు, ఈ పండు తినదనమని మీరు నిశ్చయముగా చతురు. అంటే రాబోయే చెడు చెప్పాడా లేదా ఆయన? తినకముందు. తిన్న తర్వాత చచ్చాక తెలుస్తున్నట్టుంది ఇది. ఓకే, తిన్న తర్వాత చచ్చాక తెలుస్తున్నట్టుంది. దేవుడు అన్నాడు, చావక ముందే నేను తెలుసుకోబోయాడు ఆయన. నువ్వు స్వతంత్రమే కనుక చావక ముందే నీతో చెప్పాడు, నీ స్వాతంత్ర్యాన్ని నువ్వు ఎలా దుర్వినియోగం చేసుకుంటావో, ఎలా ఉపయోగించుకుంటావో అని. ఒక్కటి నిజం చెప్పింది, మీరు ఎలా అయిపోతారో. మంచి చెడ్డలు తెలియటం వలన దేవతలుగా దేవుళ్ళుగా మీరు మారతారు. దేవుడికి ఏం తెలుసు? మంచి చెడు తెలుసు. తెలిసి చేసి తెలుసుకున్నాడా దేవుడు? చేసి తెలుసుకున్నాడా దేవుడు? చేసి తెలుసుకున్నాడా చెడు? ఆలోచించాలి మీరు. మంచి చెడు దేవుడు చెడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే చేసి తెలుసుకున్నాడా, చెయ్యకుండా తెలుసుకున్నాడా? చెయ్యకుండా తెలుసుకున్నాడు. మర్చిపోకండి, చెయ్యకుండా దేవుడు తెలుసుకున్నాడు కనుక దేవుని కుమారుడు అయిన నీవు చెయ్యకుండా తెలుసుకోవాలి. చెయ్యకుండా తెలుసుకోవాలి. చేసి తెలుసుకున్నావు అనుకో, చేసి తెలిసిన దేవుడు అంతటి వాడవు నువ్వు కాలేవు. చేసి తెలుసుకున్నావు అనుకో, పాపాన్ని చెడును చేసి తెలుసుకున్నావు అనుకో, దేవుడు అంతటి వాడవి కావు. కానీ దేవునికి ఉన్న జ్ఞానం మాత్రం నీకు వస్తాడు. చూద్దాం, కష్టమైంది అది. 3వ అధ్యాయం 22వ వచనంలో, పండు తిన్న తర్వాత దేవుడు తన కుమారులైనటువంటి వారితో ఏమంటాడు చూడండి. ఆదాము చేసిన పాపం గురించి ఒక మాట అనేశాడు దేవుడు. దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నాడు. సరే, ఆదాము ఎవరిలో అయిపోయాడు? దేవుళ్ళో అయిపోయాడు. మరలాంటి ఎవరిలా? దేవుళ్ళో అయిపోయాడు. ఏ విషయంలో దేవుళ్ళో అయిపోయాడు? మంచి చెడ్డలు తెలుసుకోవటంలో దేవుడు అంతటి వాడయ్యాడు. మంచి చెడు గురించి చేయటం వలన, చెడు చేయటం వలన దెయ్యం అంతటి వాడైపోయాడు. దేవుడు చెడుని చెయ్యకుండా తెలుసుకున్నాడు, నరుడు చెడుని చేసి తెలుసుకున్నాడు. అది తేడా జరిగింది అక్కడ. ఏదేమో నరుడు చేసి తెలుసుకున్నాడు, దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. చేసి తెలుసుకున్నా, చెయ్యక తెలుసుకున్నా, తెలుసుకున్నాడు కనుక దేవుళ్ళలో వేశాడు. దేవుడు అంతటి వాడు అయ్యాడు. అర్థమైంది? కష్టంగా ఉంది. నరుడు తెలిసి చేసిన నరుడు పాపాన్ని చేసి తెలుసుకున్నాడు, చెడుని చేసి తెలుసుకున్నాడు. ఆదాము తప్పు చేశాడు, తెలుసుకున్నాడు. దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. ఆదాము చేసి తెలుసుకున్నాడు చెడుని, దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. తెలిసి చేసిన పాపాన్ని చెయ్యకుండా దేవుడు తెలుసుకున్నా. ఆదాము చేసి చెడుని తెలుసుకున్నాడు, దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. ఆదాము తెలిసి చేసిన, దేవుడు చెడును చేయకుండా ఉన్నా మొత్తానికి చెడును తెలుసుకున్నాడు. కుమారుడు తెలుసుకున్నాడు, దేవుడు తెలుసుకున్నాడు. చెడుని దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు, ఆదాము చేసి తెలుసుకున్నాడు. ఇద్దరు తెలుసుకున్నారు కనుక దేవుడు తెలుసుకున్నది ఆదాము తెలుసుకున్నాడు. చెడు గురించి దేవుడు తెలుసుకున్నాడు, చెడుని చెయ్యలేదు. ఆదాము చేసి తెలుసుకున్నాడు, మొత్తానికి తెలిసిపోయింది కనుక ఆయన మాట ప్రయోగించాడు. 3వ అధ్యాయంలో 22వ వచనంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను.
ఆదాము మంచి చెడ్డలు తెలిసిపోయి దానికి. అంటే ఎవరిలో ఇప్పుడు ఎవరి స్టేట్కి వచ్చేసాడు ఆయన ఇప్పుడు? అది దేవునికి ఎంత తెలుసో అంత నరుడికి తెలిసిపోయింది. అందుకే సాతాను ఏమైనా ఒక రకంగా తప్పన్నదేమో మాటలు చూడండి 3 అధ్యాయం 5వ వచనంలో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అంది. చూసారా? నిజమంట కాదంట చెప్పింది, నిజం, పచ్చి నిజం అది. కానీ ఏదేని వనములో జ్ఞాన వృక్ష ఫలాన్ని వేయటం వలన ఆదాము చెయ్యకుండా దేవుడంతటి వాడు కావాలని ఆశపడ్డాడు. కానీ ఆదాము చేసి దేవుడంతటి వాడయ్యాడు తెలుసుకోవటంలో, మంచి చెడ్డలు చేయటంలో, తెలుసుకోవటం. దేవునికి మంచి చెడ్డలు తెలియటం అనేది రూపంలో ఒక భాగం. దేవునికి స్వరూపం. ఏ స్వరూపం అయింది? దేవుడు శక్తిమంతుడు అని చెప్పారు. దేవుడు శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు? ఆ శక్తి ఎవరికి తెలియదు. లైట్ పెడితే కరెంట్లో బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ పెడితే తిరుగుతుంది, మైక్ పెడితే పలుకుతుంది, హీటర్ పెడితే వేడెక్కిపోతుంది. శక్తి ఏ రూపంలో ఉందో తెలియదు, కానీ శక్తికి ఇది ఒక రూపం అని చెప్పొచ్చు. వెలుగు గాని, వెలుతురు గాని, గాలి గాని, వేడి గాని, లైట్ గాని, ఫ్యాన్ గాని, శబ్దం గాని, వేడి గాని, హీటర్ గాని, వీటిని మనం ఉపయోగించడం వలన ఆ శక్తి యొక్క రూపాలను మనం చూడగలుగుతున్నాం. వేడిగా, చల్లగా అన్నిటి. దేవుని యొక్క స్వరూపం ఉంది, అది మహాశక్తి. ఆ శక్తిలో ఒక భాగం ఏంటో తెలిసింది, ఒక పోలిక. మంచి చెడ్డలు దేవునికి తెలుసు. దేవుడు మహాశక్తి సంపూర్ణుడు. దేవుడు, ఆ దేవుడికి మంచి చెడ్డలు అనేవి కూడా ఆయనకి తెలుసు. అంటే అతని శక్తిలో ఇదొక భాగం. అందుకే ఆదాము ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలుసుకున్నాడో దేవుడు ఒక చక్కని సాక్ష్యం చెప్పాడు. ఎంత మంచి సాక్ష్యం మీరు చదివారు కదండి. ఇదిగో మంచి చెడ్డ 22వ వచనం 3వ అధ్యాయంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనం చెయ్యకుండా తెలుసుకున్నాం, అతను చేసి తెలుసుకున్నాడు. అతడు పాపము చేసి తెలుసుకున్నా, మనం పాపం చెయ్యకుండా తెలుసుకున్నా, తెలుసుకోవటం అనేది జరిగింది కనుక ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు. ఆదాము దేవుళ్ళలో ఒకని వంటి వాడు అయ్యాడా లేదా? అయ్యాడా? అయ్యాడు. అలా అవడానికి కారణం సాతానైనా ఎలా చేయగలిగింది? ఆయన చేత చేయించింది. మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని వెయ్యబట్టే సాతాను పాత్ర ఉంది. ఆ చెట్టు అక్కడ లేదనుకోండి, దేన్ని తినేమని వచ్చి చెప్తుంది ఏంటది? మీరు ఆలోచించారా? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని దేవుడు వేసి ఇది తినొద్దు అన్నాడు గనుక తినమని చెప్పింది. ఇది చెట్టు లేకపోతే సైతాన్ లేదు. చెట్టు లేక